మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 37ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన అనంతమైన వైభవాలను అంటే తన గొప్పతనాన్ని అర్జునుడికి వివరిస్తున్నాడు. ప్రతి జీవిలో ప్రతి వస్తువులో ఉన్న శ్రేష్టమైనది తానేనని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: వృష్టి వంశీయులలో నేను వాసుదేవుడిని, పాండవలలో నేను ధనంజయుడైన అర్జునుడిని, మునులందరిలో నేను వ్యాసుడిని, గొప్ప కవులలో నేను ఉషనుడిని అంటే శుక్రాచార్యుడిని. ఇక్కడ భగవంతుడు తనను మరియు తన ప్రియ భక్తుడైన అర్జునుడిని వారి వారి సమూహాలలో శ్రేష్ఠులుగా పేర్కొంటున్నాడు. ఇది అర్జునుడికిచ్చే గొప్ప గౌరవం, ప్రోత్సాహం. ఈ శ్లోకంలోని భావమేమిటంటే దైవత్వమనేది మనకు అందనిది కాదు, అది మన చుట్టూ ఉన్న ప్రతిభలో, నైపుణ్యంలో వ్యక్తమవుతుంది. ఒక గొప్ప వ్యక్తిలో కనిపించే అద్భుతమైన శక్తి భగవంతుని చైతన్యంలో ఒక భాగమే. ఈ సత్యాన్ని గ్రహిస్తే మనలో ఇతరుల పట్ల అసూయ స్థానంలో గౌరవం, ఆరాధన కలుగుతాయి. ఈ బోధనను మన జీవితంలో ఇలా పాటించవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో మంచి లక్షణాలను, ప్రతిభను గమనించి అభినందిద్దాం. మన కుటుంబ సభ్యులలో, స్నేహితులలో, సహోద్యోగులలో కనిపించే గొప్పతనాన్ని దైవత్వపు ప్రతిరూపంగా చూద్దాం. ఇది మన సంబంధాలను బలపరుస్తుంది. మన పనిని మనం శ్రద్ధతో, ఉత్తమంగా చేయడం కూడా భగవంతుడికి చేసే సేవయే అని గుర్తిద్దాం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.